నమస్కారం. కేనీ న్యూస్కి స్వాగతం. అధిక వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. గతంలో కలిగిన ఇబ్బందులు, నష్టాలు దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో హౌసింగ్ బోర్డు, జేఆర్ కాలనీ, పట్టణంలోని ప్రధాన బ్రిడ్జి ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాలను, రహదారుల పరిస్థితిని పరిశీలించారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోతుంది స్టాచ్యూ నిజామాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాలలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మలాట ఆడారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కాగా జిల్లాలోని పలు ప్రాంతాలలో దసరా తర్వాత సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రత్యేకం. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో దసరా మరుసటి రోజు సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈసారి దసరా మరుసటి రోజు శుక్రవారం కావడంతో సద్దుల బతుకమ్మ వేడుకలను శనివారం జరుపుకున్నారు. సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు, యువతులు ఉదయం రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం గ్రామ కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, యువతులు, చిన్నారులు వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు. బతుకమ్మలను ప్రజలందరూ ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే. నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి. బతుకమ్మ రాకతో మావగిలి, మురిసెనే పాటతో ప్రతిలోగిలి.
సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్నారు. భారీ వర్షాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. చెరువులు తెగిపోయాయి, కాల్వలకు గండ్లు పడ్డాయని గుర్తు చేశారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించలేదని మండిపడ్డారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి వరద బాధిత ప్రాంతాలలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గౌధన్, జాజల సురేందర్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్లతో కలిసి పర్యటించారు. బాధిత రైతులను కలిసి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం ప్రకటించి నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే ఎకరాకు 25,000 నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులను ఆదుకుంటామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు పట్టింపు లేదు, సీఎం సోయి లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో దాదాపు 344 కోట్ల నష్టం జరిగిందని చెబితే ఇప్పటి వరకు ఈ జిల్లాకు ప్రభుత్వం 34 రూపాయలు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. బక్కకి తీసుకొని ఆటోలో మన సపరేట్ కిరాయి పెట్టుకుని లింగం పెట్టి ఊళ్ళకి రావాలి సార్. మన కిరాయి పెట్టుకుని లింగం పెట్టి రావాలి. పంటకు పైసలు ఏమన్నా తినేదానికి లేకుండా అయిపోయింది సార్. మాకు మొత్తం మునిగిపోయింది. ఏమైనా ఇస్తారా? మాది మొత్తం రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు 2,500 ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండు? 4,000 లేదు, 3,000 లేదు సార్. మాకు ఇప్పుడు మునిగి పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి ఇవ్వండి. మాకు మీ గురించి చెప్పడానికే, మీ గురించి మాట్లాడడానికి వచ్చిన తినేదానికి లేవు, తమకే లేవు తినేదానికి. ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు నిన్న దిగింది వర్షం, నీళ్లు 3 రోజులే దిగింది. వచ్చి నుంచి వర్షం వచ్చిన నుంచి ఇప్పుడు ఏం ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిపేది చేస్తాం. వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది. కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు. జిల్లా అధికారులు పంపిన రిపోర్ట్లో దాదాపు 344 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు 34 రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు తెగిపోయాయి. కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జిను చూసిపోయారు. వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు. నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డికి బస్సులు నడవడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్కు రవాణా సౌకర్యం అంటే ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. 15 రోజుల్లోగా మళ్ళీ హైదరాబాద్లో మీటింగ్ పెడతా, 15 రోజుల్లో రివ్యూ చేస్తా, మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు. 15 రోజులు కాదు కదా, నెల రోజులు అయిపోయింది. నెల రోజులైనా మళ్ళీ రివ్యూ చేసింది లేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మర్రి చూసింది లేదు, బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు, రైతులకు పైసా సాయం చేసింది లేదు, ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇవాళ దాదాపు కామారెడ్డి జిల్లాలో 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో ఇసుక బయటలు పెట్టడం జరిగింది.
వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు? ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు? ఎకరాన 10,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు. తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి 2 నెలలు అయింది కదా, ఈ రోజు వరకు పైసా సాయం చేయలే రేవంత్ రెడ్డి గారు. ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు. నువ్వు యూరియా ఇయ్యలేక ఇబ్బంది పెట్టినావు, 2 పంటలకు రైతు బంధు ఎగబెట్టినావు, సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు, పైగా ఇటు వరదతోని ఈ రకమైన నష్టం. అంటే రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. అటు బోనస్ రాక, ఇటు యూరియా దొరకక, అటు రుణమాఫీ పూర్తి కాక, 2 పంటలకు రైతు బంధు రాక బాధపడుతుంటే వరదతో మరింత బాధపరిచింది. కనీసం వరద బాధితుల్ని కూడా నువ్వు ఆదుకోలేని ముఖ్యమంత్రివి. నువ్వే ముఖ్యమంత్రివి. ఈ జిల్లాకు మంత్రి ఇవ్వకపోతేవి, ఇన్ఛార్జి మంత్రి ఇదికు రాదాయే. ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి చూసి కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదు. మేము రేవంత్ రెడ్డి గారికి కోరేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులను, వరదలో ముంపు గురైనటువంటి రైతులకు ఎకరానికి తక్షణమే 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా 1,10,000 రూపాయలు మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని కామారెడ్డి, దోమకొండ, బీకనూర్, మాచారెడ్డి, పల్వంచ, రాజంపేట మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, అయ్యప్ప నగర్, వాసవి నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తా నుండి ఎనగడి వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలనీ, NGOs కాలనీ, అశోక్ నగర్ కాలనీలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. స్టేషన్ రోడ్, సిసిలా రోడ్, JPN రోడ్, సుభాష్ రోడ్లపై నుండి వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి నీరు చేరిన బాధితులు మాట్లాడుతూ గత 2 గంటలుగా కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో పప్పు దినుసులు, బియ్యం, ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన ఇళ్లలోకి నీరు వస్తుందని, ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ కు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వెంటనే డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలంటూ పట్టణవాసులు డిమాండ్ చేశారు.
నిన్న తెచ్చిండు 35 కిలోలు నాకు ఆ సంచిలో కదా సెల్ఫ్లో పెడదామంటే ఆయన నిన్న మొన్న అనొచ్చిండు ఆయన నిన్న మొన్న 35 కిలోలు నిజం సంచినాయి ఎట్లా పట్టుతాము ఎట్లా ఉంటాము మాకు ఇల్లు లేదు ఏం లేదు ఇక్కడ కిరాయి కొండి బతుకుతున్నాము నిన్ననే 35 కిలోల బియ్యం తెచ్చిండు ఆయన్ని దాచిపోయినాయి ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇక మరి మాకు ఒక పాప ఉంది సంటి పాప 2 ఏళ్ళది మరి మేమేం దీన్ని బతుకుతాము ఇల్లు కిరాయిలు ఏం కడతాము ఇట్లా వర్షం వచ్చినాక ఇప్పుడు ఎటు పోదామన్నా ఎవరు రానియరా ఇది ఆనలా ఎవరి ఇళ్ళకు రానిస్తారు మేము ఎట్లా బతుకుతాము జర ఆలోచన చెయ్యండి జర మాకు దయచేసి ఏమన్నా ఇంకా ఇప్పుడు అండుకుందామన్నా అండుకోరాకుంటుంది ఇంట్లో నీళ్ళని ఎట్లా వచ్చినా ఒక్కటిసారి ఇంతగానో ఇగో ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయో రోడ్డు మీదే వస్తున్నాయి మొత్తం మా ఇంట్లోకి ఇక రోడ్డు మీదే వస్తున్నాయి మరి మేము ఎట్లా బతాము గంట మీదకు ఇళ్ళకి కూడా ఆ ఇంట్లోకి కూడా పోతున్నాయి మా పరిస్థితి చూడాలి ఇక మరి ఎట్లా ఎత్తారో ఏం చెప్తారో వాళ్ళు పట్టించుకుంటలేరు విద్యానగర్ కాలనీ 33 వాడ ఈ వాడకు వచ్చిన వాళ్ళు పట్టించుకున్న దిక్కే లేదు మున్సిపల్ పోతేనేమో మాకు తెలియదు అంటారు కలెక్టర్ ఆఫీస్ పోతేనేమో మాకు తెలియదు కలెక్టర్ అంటారు మరి ఇక ఓట్లేసి అని దిక్కులే కదా ఈ నీళ్లు రోడ్డు పోయే నీళ్లు మొత్తం ఇటు కలిపి మా ఇంట్లో నాశనం పట్టించుకోదు ఏమైందమ్మా ఎంతసేపు నుంచి ఏమైంది అసలు నీళ్ళు ఎట్లా వచ్చింది మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి అనుకుందామన్న దిక్కులేదు ఇంతకు ముందు అర్ధ గంటలు బియ్యం పోయినాయి ఇవాళ బట్టలన్నీ నాన్నాయి ఏం కట్టుకోవాలో మేము తినాలము మన బుక్కాలమా ఈ రోడ్డు మీద నీళ్ళు తాగుదమా తాగడానికి వాటర్ కూడా దిక్కు లేకుండా అవుతున్నాయి ఇంత పాపం ఓట్లప్పుడేమో నీ దండమని వస్తారు ఇప్పుడు ఏ దండాలు లేవు ఇంతగా నీళ్ళు ఏ విధంగా వచ్చింది ఎట్లా రోడ్డు మీద కరెంట్ పడుతున్నాయి ఈ రోడ్డు మీద నీళ్ళు అటు పోవాలా రోడ్డు పోవాలా మొత్తం అక్కడ వాటర్ అంతా మలిపి ఇదంతా కథ పెడుతున్నారు మాకు ఎంతసేపు వాన పడబట్టి 2 గంటలు అవుతుంది
2 గంటల నుంచి ఇదే ఎడతెరపడే వాన ఉన్నది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు లేట్ అయ్యాలా, మేమేటి పోగలము? నిన్న తెచ్చిన బియ్యం మొత్తం నాలుగుపోయినాయి. మా 33 వార్డు విజయనగర కాలనీ. ఎన్నిసార్లు వర్షం పడ్డా కానీ ఇదే పూజ ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి. ఈరోజు 8 నుంచి స్టార్ట్ అయిన వర్షం 2 గంటలు కూడా వర్షం పడ్డందుకు నిన్నే రేషన్ బియ్యం అన్నీ తీసుకొచ్చాము. అవన్నీ నానిపోయినాయి. ఇక్కడ పైనుంచి వచ్చే వాటర్ అని మొత్తం మా వాటర్లోకి వస్తున్నాయి, మా ఇండ్లలోకి వస్తున్నాయి. చిన్న వర్షం పడ్డా వాటర్ రావడమే, పెద్ద వర్షం పడ్డా వాటర్ రావడమే. పోయినసారి వాటర్ వాటర్ కూడా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని నానిపోయినాయి. అప్పుడు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే డ్రైవర్ కాల్ చేసాము, వాళ్ళకి రెస్పాన్స్ కాలేదు. రీసెంట్లీ మొన్న మున్సిపల్ కమిషనర్కి పోయి ఫోన్ చేశాను డ్రైనేజ్ కోసము. డ్రైనేజ్ వాళ్ళని కాల్ చేశాను. సో కమిషనర్ చేసిండు, పర్వేజ్ అని శానిటరీ అతను నెంబర్ ఇచ్చాడు, అతను కూడా కాల్ చేశాను. అతను కూడా మోర్ తీపిస్తున్నాడు, మోర్ తీపిలేదు. అసలు డ్రైనేజ్ తీయలేదు చూస్తే ఇక్కడ అక్కడ తీసుకురు, అక్కడే స్టాప్ చేస్తారు. అంటే మేము అవుట్ సైడ్ కట్టాము, మేము కట్టలేము. మేము ఇక్కడ మాకు ఇక్కడ ఏం లేదా మాకు. కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఏం లేదు సార్, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. డ్రైనేజ్ మంచిగా స్టాప్ చేస్తే మాకు వాటర్ అయిపోతుంది సార్. ఈ డ్రైనేజ్ బాగా కావాలి. దీనికి కలెక్టర్ గారు ఏమైనా చర్య తీసుకోవాల్సి ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు వర్షాలకు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 2 గంటలుగా రాత్రి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలు లోతుకు పైగా వరద నీరు చేరుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, బిక్కనూరు, తాడ్బాయి మండలాల్లోని పలు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది. స్టేషన్ రోడ్, సిసిలా రోడ్, నిజాం సాగర్ చౌరస్తా, అశోక్ నగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ రహదారులు వర్షపీడితో నిండిపోయాయి. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. पानी आ रहा। पानी आ रहा। వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.